భాగ్యనగరం గణేష్ నిమజ్జన శోభతో సందడిగా మారింది. భక్తి శ్రద్ధలతో భక్తుల పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలివస్తున్నారు. ఇందుకోసం హుస్సేన్ సాగర్ పరిసరాల్లో అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరే మహాఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శోభయాత్ర సాఫీగా సాగేందుకు పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. దేశంలో ప్రసిద్ధి చెందిన భాగ్యనగర గణేష్ ఉత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. గల్లీ గల్లీలో కొలువుదీరిన గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. 25 నుంచి 30 వేల విగ్రహాలు నిమజ్జనాలవుతాయని అంచనా వేసిన అధికారులు ఇప్పటికే 30% పూర్తి అయినట్లు తెలిపారు. ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం మధ్యాహ్నం 1:30 లోపు పూర్తి చేయాలని ఇందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. ఉదయం వేలంపాట అనంతరం ప్రారంభం కానున్న బాలాపూర్ గణపతి శోభయాత్ర 16 కిలోమీటర్ల మేర సాగి ఎన్టీఆర్ మార్గుకు చేరుకుంటుంది. సాయంత్రం 4 గంటలకు ఈ శోభయాత్ర పూర్తి కావాలని పోలీసులు ప్రణాళికలు వేశారు. నగర నలుమూలలా బొజ్జగణపయ్యలు కనుల పండువగా శోభాయాత్రగా హుస్సేన్ సాగర్ కు చేరుకోనున్నారు. శాంతిపూర్వక వాతావరణంలో వేడుకను నిర్వహించేలా జీహెచ్ఎంసీ సహా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. గణేష్ నిమజ్జనం కోసం 25,000 మంది పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. హుస్సేన్ సాగర్ చుట్టూ 3,000 మందిని మోహరించారు. మహిళల భద్రత కోసం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో 12 షీ టీమ్స్ విధుల్లో ఉండనున్నాయి. ఒక్క ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర కోసమే 700 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. శోభాయాత్ర మార్గంలో 56 సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఖైరతాబాద్ వద్దకు వెళ్లి మహాగణపతి నిమజ్జనంపై మండప నిర్వాహకులకు అవసరమైన సూచనలు చేశారు. గణేష్ నిమజ్జనోత్సవం సాఫీగా సాగేందుకు ప్రజలంతా సహకరించాలని ఆనంద్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రత్యేకంగా ఇక్కడ 3 షిఫ్ట్లలో పనిచేసే సెంట్రల్ జోన్ స్టాఫ్ దాంట్లో 10,000 మంది ఉన్నారు. ఆ 25,000 మందిలో 10,000 మంది ఈ నిమజ్జనం కోసమే ఉన్నారు. ఎందుకంటే అలసిపోతారు అందరూ. ఇన్ని గంటలు పనిచేయడం కష్టమని ఆఫీసర్స్ని కూడా సిబ్బందితో సహా అందరికీ 3 షిఫ్ట్లు ఏర్పాటు చేసి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకొని వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సౌత్ జోన్, సౌత్ ఈస్ట్ జోన్, సౌత్ వెస్ట్ జోన్, మాదన్నపేట్, సంతోష్ నగర్, చతినాక ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ విగ్రహాలు ఎక్కువగా ఉంటాయో వారందరితో మాట్లాడి నిన్న నేను కూడా వెళ్ళి వాళ్ళతో అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొని వారిని రిక్వెస్ట్ చేశాను. ఉదయం తొందరగా బయలుదేరాలి, 1:30 వరకు వారు సిద్ధంగా ఉంటే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోతే దాని తర్వాత వారు రెడీగా ఉంటే అన్ని ఆ విగ్రహాలని కూడా నిమజ్జనం చేసే అవకాశం ఉంటుంది. మనకు ప్రజలందరికీ బాగుంటుంది. నెక్స్ట్ డే మళ్ళా ట్రాఫిక్ జామ్స్ వేరే సమస్యలు రాకుండా అందరు కూడా కోఆపరేట్ చేయాలని, వారి సహకారం అందించాలని మేము అందరికీ మరోసారి మండప నిర్వాహకులకు సిటీ వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను నా వైపు నుండి రిక్వెస్ట్ చేస్తాను. గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సిపి సివి ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ట్యాంక్ బండ్తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సీఎం సూచించారు. పర్యవేక్షణతో పాటు ప్రతి గంటకోసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలిచ్చి అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు సాగే ప్రధాన గణేష్ నిమజ్జనం శోభాయాత్ర వచ్చే ఊరేగింపు రహదారుల్లో సాధారణ ప్రజల వాహనాల రాకపోకలకు అనుమతించమని వెల్లడించారు. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు, ఓఆర్ఆర్తో పాటు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు.